కొంతమంది సైన్స్ పట్ల చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళుంటారు. కొంతమందికి ఆర్ట్స్ పట్ల అంటే సోషల్ సబ్జెక్ట్ పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది. కొంతమందికి ఫిజికల్ యాక్టివిటీస్, గేమ్స్ అంటే, స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపుతుంటారు. కొంతమందికి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ చూపుతుంటారు. కొంతమంది ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ చూపుతుంటారు. కొంతమంది యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ చూపుతుంటారు. కొంతమంది సింగర్‌గా బాగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో, వాళ్ళ న్యాచురల్ ఇన్‌స్టింక్ట్స్ అన్నమాట అవి. వాళ్ళ సహజాతాలు అంటారు కదా! వాళ్ళ సహజ లక్షణం ఏంటంటే బొమ్మలేయటం. మనం ఏం చేస్తాము? 10థ్ క్లాస్ వరకు అన్ని సబ్జెక్టులు చదువుకోవాలి, చేసుకోవాలి. ఒప్పుకుంటాను. కానీ దాంతో పాటు ఓన్లీ వాళ్ళకి చదువే కావాలి. ఈ ఇదేంటి ఆర్ట్ వల్ల ఏంట్రా ప్రయోజనం? మ్యూజిక్ వల్ల ఏంట్రా ప్రయోజనం? స్టేజ్ వల్ల ఏంట్రా ప్రయోజనం? స్టేజ్‌లెక్కి డాన్స్ ఏస్తారా? సినిమాల్లోకెళ్ళి హీరో అయిపోతావా? ఏం సాధిస్తావు? ఎందుకు పనికి రాకుండా పోతావు అని మనం చెప్తూ ఉంటాం. మన కాన్సెప్ట్ ఏంటి? వాడు ఏ లాయర్ అవ్వాలనో, కలెక్టర్ అవ్వాలనో, ఇంజినీర్ అవ్వాలనో, డాక్టర్ అవ్వాలనో ఏదో మన కోరికుంటది. ఆ కోరిక పాయింట్ ఆఫ్ వ్యూలోనే పిల్లలు మన రూట్‌లోకి రావాలని మనం ఆలోచిస్తూ ఉంటాం.